జీవన తరంగాలు పార్ట్ 23. ప్రెసిడెంట్ గారి తమ్ముడు మణిగారు పంపిన వ్యక్తి వెనకాల వెడుతూ రూమ్ దగ్గరికి రాగానే చీకటి పడేలోపు వెళ్ళి వచ్చేద్దాం అని ఒక మధ్య వయస్కురాలు ఇంకో పెద్దావిడితో పక్క నుంచి వెడుతూ అంటే అసంకల్పితంగా ఎక్కడికి అన్నాను. స్కందాశ్రమం అండి అంది ఆవిడ. నేను వస్తానండి అని రూములో సామాను పెట్టి వాళ్ళని అనుసరించాను. కొండ మీద ఏటవాలుగా ఒక మార్గం గుండా ఒక అరగంట నడిచి స్కందాశ్రమం చేరుకున్నాం. దారి పొడుగునా వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు 10 మాటలు మాట్లాడితే 8 మాటలు నాన్నగారు నాన్నగారు అని ఎవరినో తలుచుకోవడం చూశాను. ఎవరు ఆయన అని అడిగితే జిన్నూరులో ఉండే నాన్నగారు అని పిలువబడే ఒక ఆధ్యాత్మిక గురువు, రమణ మహర్షి. ఉభయ గోదావరి జిల్లాలో చాలామందికి ఆయన ద్వారానే పరిచయం. వాళ్ళిద్దరూ లతగారు సీతమ్మ గారు. నాకు ఆ 2 రోజులు భగవాన్ గురించి చాలా విషయాలు చెప్పారు. విచారణ చేసి స్వరూపాన్ని గుర్తించడమే ముక్తికి మార్గం అని ఆయన ముఖ్య బోధ అని చెప్పారు. అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం అక్కడికి మళ్ళీ రావాలనిపించేదిగా ఉంది. వాళ్ళతోటి కాలినడకన చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడం ఒక వింత అనుభవం. ఆశ్రమం వ్యవహారాలన్నీ ఒక క్రమంలో ఎక్కడా ఎవరూ మాట్లాడకుండా నడిచిపోవడం ఆశ్చర్యమే. ఆశ్రమం బుక్ స్టాల్లో నేను ఎవరు అని మహర్షి మొదట చేసిన బోధ, మహర్షి జీవిత చరిత్ర 2 పుస్తకాలు తెచ్చుకోవడం జరిగింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఆఫీస్ పని మీద దగ్గర ఊరు వెళ్ళినప్పుడు జిన్నూరులో నాన్నగారిని కలవడం జరిగింది. ఆయన ఎవరి మీదైనా అపారమైన ప్రేమ కురిపిస్తారు. మనం చూడలేదు కానీ క్రీస్తు అలా కురిపించేవాడేమో. నేను వెళ్ళిన రోజు ఒక మీటింగ్లో ఆయన మాట్లాడితే విన్నాను. చాలా విషయాలు చెప్పినా మహర్షి చెప్పిన విచారణ ఎలా చేయాలో వివరిస్తారేమో అని చూశాను. కానీ అది జరగలేదు. బహుశా విషయం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేది కాదేమో. నేను వచ్చేస్తూ ఉంటే ఒక సలహా ఇచ్చారు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి హైదరాబాద్ రమణ కేంద్రానికి వెళ్ళమని చెప్పారు. హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభ మహిళా కళాశాల ఆవరణలో ప్రతి ఆదివారం హైదరాబాద్ రమణ కేంద్రం సత్సంగం జరుగుతుంది. దానిని డాక్టర్ కె సుబ్రహ్మణ్యన్ గారు, అందరూ డాక్టర్ కేఎస్ అని అంటారు, స్థాపించారు. ఒక 40 మంది దాకా వచ్చేవారు. ఆఫీసులోనూ అక్కడ మనం మనుషులతో ఇంటరాక్ట్ అయినప్పుడు అనేక రకాల అహంకారాలతో మనుషులను చూస్తాం. ఆ అహంకారాలు క్యాస్ట్ పరంగా కానీ హోదా పరంగా కానీ మొదలైనవి కావచ్చు. కానీ ఆ సత్సంగంలో మొదటిసారిగా ఏ విధమైన అహంకారం లేని వ్యక్తుల్ని చూడడం అదే మొదటిసారి. అందుకే అక్కడ గడిపిన గంట సేపు అత్యంత ఆనందంగా ఉండి ప్రతి ఆదివారం దానికోసం ఎదురు చూసేలా ఉండేది. మహర్షి జీవిత విశేషాలు, ఆయన అపారణ కరుణ చూపించిన సంఘటనల గురించి ఎక్కువ మంది మాట్లాడేవారు. ఎవరు ఏది మాట్లాడినా చాలా ఆనందంగా గడిచేది. దానికి కారణం ఏమై ఉండవచ్చు అని విశ్లేషించుకుంటే ఒకటి తెలిసింది. మన చదువు, ఉద్యోగం, హోదా, కుటుంబం ఇవన్నీ పక్కన పెట్టి మనం మనంగానే మిగిలిపోతే కలిగే ఆనందం అలా ఉంటుందేమో అనిపించేది. భగవాన్ చెప్పిన విచారణ దీని గురించేనా? నేనెవరు అన్న పుస్తకం కొద్ది మాటలు చదివాను. ఆ మార్గంలో సాధన ఎలా అన్నది ఎవరూ చర్చించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. డాక్టర్ కేఎస్ గారు ఎక్కువ శరణాగతి గురించే మాట్లాడేవారు. ఆయన ఒక సింపుల్ అండ్ స్వీట్ పర్సనాలిటీ. ఒక ఏడాది తర్వాత ఆదివారం సత్సంగాలే కాకుండా శుక్రవారం సాయంత్రం ఆయన ఇంట్లో జరిగే సత్సంగానికి కూడా వెళ్ళేవాడిని. ఆయన శరణాగతి ఏ స్థాయిదో ఆయన తరచుగా చెప్పే ఒక వాక్యం చెబుతుంది. నువ్వు భగవంతుడిని తెలిసావనుకో, అది ఆయన కృప. నువ్వు భగవంతుడిని తలుచుకోలేదనుకో, అది కూడా ఆయన కృపే. దీని భావం పూర్తిగా అవగాహన అవడానికి నాకు చాలా కాలం పట్టింది. మన ఆధ్యాత్మిక పురోగతికి గురువు అవసరం అని తెలిసిన తర్వాత రామకృష్ణ మఠం స్వామీజీ చెప్పినట్టు మనకి మనసుకు నచ్చిన వారితో ప్రారంభం చేయమని చెప్పారు. కాబట్టి పైన నక్షత్రాల ప్రభావంతో కూడా రమణ మహర్షి బోధనల దగ్గరికి వచ్చాం. కాబట్టి ఆయననే గురువుగా భావించి ఆయన చెప్పిన మార్గంలో
సాధన చేయడమే మంచిదని స్పష్టంగా తెలిసింది. మహర్షి బోధనల మాటకి వస్తే ప్రప్రథమంగా ఆయన చేసిన 2 బోధనలు 2 స్థాయిలలో ఉన్న సాధకులకి చెప్పారని అనిపిస్తుంది. ఆయన 16వ ఏట ఇంట్లో చెప్పకుండా అరుణాచలం వచ్చేసిన తర్వాత కొంతకాలానికి ఎవరో మన వెంకటరామన్లా ఉన్న కుర్రాడు అరుణాచలంలో ఉన్నాడని ఎవరో బంధువు మధురైలో చెప్తే ఆయన తల్లి అరుణాచలం వచ్చి జుట్టు శరీరం మట్టుకొట్టుకుపోయి ఏ విధమైన సంస్కారం లేక ఉన్న కొడుకుని చూసి ఆమె తల్లి మనసు తలడిల్లిపోయింది. రోజు వచ్చి ఇంటికి వచ్చేరా నాయన, ఈ చేసే తపస్సు అక్కడే చేసుకో, నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు అని బతిమాలుతూనే ఉంటే చూసేవాళ్ళు చలించిపోయి ఆవిడికి ఏదో ఒకటి జవాబు చెప్పు బాబు అంటే ఎవరో ఇచ్చిన కాగితం మీద మొదటి బోధ రాశారు ఆయన. జరగవలసింది జరిగి తీరుతుంది, జరగనిది నువ్వు ఏమి చేసినా మార్చలేవు, అందుచేత ఊరుకోవడం మంచిది. ఇవే పదాలు కాదు కానీ అర్థం ఇదే. ఇది ఒక స్థాయి వాళ్ళకి బోధ అనుకుంటే ఉత్తమాధికారులకి ఏమి చెప్పారో గణపతి మునికి చెప్పిన మొదటి బోధలో మనం చూడవచ్చు. రమణ మహర్షి 15 సంవత్సరాలకి పైగా అరుణాచలం కొండలోనే ఉన్న విరూపాక్ష గుహ అన్న గుహలో ఉండేవారు. అప్పటికి వెల్లూరులో ఉంటున్న కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి ఒక వేదశాస్త్ర పండితుడు చాలా దగ్గర ఉన్న గుళ్ళల్లో సాధన చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకి ఈ సాధన విషయంలో చాలా సందేహాలు వచ్చి ఒక మాట తిరుమలాయ వచ్చినప్పుడు పైన కొండ మీద బ్రాహ్మణ స్వామి అని ఆయన ఉన్నాడని ఎవరో చెబితే ఆయన వడివడిగా ఆ విరూపాక్ష గుహ చేరి భగవాన్ పాదాలకి నమస్కరించి ఇలా అన్నాడు, అన్ని శాస్త్రాలు చదివాను కానీ తపస్సు అంటే బోధపడలేదు స్వామి, కాస్త వివరిస్తారా అని గణపతి ముని అడిగితే, నేను అనే భావం ఎక్కడ ఉద్భవిస్తుందో గమనిస్తే మనస్సు అక్కడ లయం అవుతుంది. అలాగే మంత్రం జపిస్తున్నప్పుడు మంత్ర శబ్దం మనస్సులో ఎక్కడ పుడుతుందో గమనిస్తే మనస్సు అక్కడ లయం అవుతుంది అని చెప్పారు. అదే సమయంలో అక్కడ ఉన్నవాళ్ళని కావ్యకంఠ గణపతి ముని బ్రాహ్మణస్వామి అసలు పేరు ఏమిటి అని కనుక్కొని ఆయన పేరు వెంకటరామన్ అని తెలుసుకుని ఆయన ఒక ప్రకటన కింద చేశారు. ఏమిటంటే, ఇక పైన ఈ స్వామిని అందరూ భగవాన్ రమణ మహర్షి అని పేరుతో పిలవాలి అని చెప్పి 1000 మంది ఉన్నటువంటి తన శిష్యులందరికీ కూడా అదే సందేశం పంపారు. సో అప్పటి నుంచి ఆయన ఆ బ్రాహ్మణ స్వామి అన్న ఆయన, వెంకటరామన్ అన్న ఆయన భగవాన్ రమణ మహర్షి అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు. భగవాన్ రమణ మహర్షి అన్ని స్థాయిల వాళ్ళకి తమ ఉపదేశసారం అనే రచన ద్వారా చక్కటి వివరణ ఇచ్చారు. కర్మయోగం అనుసరులకు నీతో కర్మ చేయించే అసలు కర్త అయిన పరమాత్మ ఫలితాలు ఇస్తాడు కాబట్టి కర్తవు నువ్వు కాదు అనుకొని ఫలితాలు స్వీకరించు. ఏ కర్మ అయినా ఈశ్వరుడికి సమర్పించు. భక్తి మార్గంలో చేసే సాధనలో చేతుల్లాడి శరీరాంగములతో చేసే పూజ కన్నా నోటితో చేసే స్తోత్రం, దానికన్నా మనసులో చేసే మంత్రం, ఇలా ఒకదానికన్నా ఇంకొకటి మిన్న అని చెబుతూ ఆత్మని గుర్తించడమే ఈశ్వర దర్శనం అని చెప్పి అన్నిటికంటే నేను అనే భావం మీద దృష్టి పెట్టి చేసేది మహా ఉగ్రమైన తపస్సు అని వివరించారు. నేను ఎవరనే సాధన మహర్షి చెప్పినది మనం అవగాహనలోకి తెచ్చుకుని చేయవలసిందే కానీ వేరే ఎవరూ సహాయం చేయరని తెలిసి ఆశ్రమంలో కొన్న నేను ఎవరన్న చిన్న పుస్తకంలో దానిని వివరిస్తూ వచ్చిన ఇతర పుస్తకాలు చదివి నేను విచారణ ప్రారంభించాను. భగవాన్ గణపతి మునికి చెప్పిన ఉపదేశంలో నేను అనే భావం ఎక్కడ ఉదయిస్తోందో అని చెప్పారు కాబట్టి ఉదయించిన చోటు కంటే ముందు నేను అనే భావాన్ని స్పష్టంగా గుర్తించాలి. కాబట్టి నేను ఎవరు పుస్తకంలో వివరించినది ఆధారంగా ఒక ప్రారంభం చేశాను. మనకి కనిపించేవి, మనకి తెలిసినవి నేను అనే సబ్జెక్టుకి అవన్నీ ఆబ్జెక్ట్స్ కాబట్టి అవి నేను కాదు అని వెనక్కి వెడుతూ మొదలుపెట్టాను. ఎదురుగా పుస్తకం ఉంటే అది నాకు అన్యం, అది నేను కాదు.
అలాగే నా కాళ్ళు చేతులు నాకు ఆబ్జెక్ట్స్ కాబట్టి అవి నేను కాదు. అలాగే నా గుండె నా ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి కాబట్టి అవి కూడా నాకు ఆబ్జెక్ట్సే అన్నది స్పష్టమైంది. అంటే నా నేను భావాన్ని గమనించేది ఏది నా వెనుక సబ్జెక్టుగా లేదు కాబట్టి ఆ ఎరుక లేదా స్ఫురణ అనే సబ్జెక్టుకి మిగతావన్నీ ఆబ్జెక్ట్స్ అవుతున్నాయి కాబట్టి అదే భగవాన్ చెప్పే నేను అని గుర్తించడం జరిగింది. దానిని గుర్తించి దాని మీద దృష్టి పెట్టడం అని తెలిసినా దృష్టి పెట్టడం అంటే మళ్ళీ అదేదో ఆబ్జెక్ట్లా కాదని గుర్తించి ఆ నేను భావాన్ని హోల్డ్ చేసి ఉండడమే అని తెలిసింది. అంటే ఆలోచన లేని స్ఫురణయే నేను అని గుర్తించి అది నిలుపుకోవడం సాధన చేయాలి అని గుర్తించి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ భావంలో ఉండడం మొదలుపెట్టాను. అయితే భగవాన్ చెప్పింది ఏమిటంటే మిగతా ఆబ్జెక్ట్స్ని వేరు చేసుకుంటూ వెళ్ళి గుర్తించిన నేను అసలు నేను కాదు. విచారణ చేయగా ఆ నేను పడిపోయి అనంత చైతన్యమైన నేను నిలుస్తుంది. అయితే సాధకుడు నేను అనే స్ఫురణ గుర్తించడం జరిగిన తర్వాత సాధన కొనసాగిస్తే పరమాత్మ కృప వల్ల అసలు నేను గుర్తింపబడుతుంది. ఆదివారం సత్సంగంలోనైనా ఎక్కడైనా వెనకాల కూర్చుని అదే సాధన చేసేవాడిని.